యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. హోమియోపతి వైద్యంలో మదర్ టించర్లు ఎలాంటి సందర్భంలో వాడుకోవచ్చో గత కొన్ని ఎపిసోడ్లుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా సరసప్రిల్ల అనే మదర్ టించర్ను ఎలాంటి సందర్భాల్లో వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుందో ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చాలా మందిలో స్కిన్ ఎలర్జీ సమస్యలు చూస్తుంటాం. చాలా దీర్ఘకాలికంగా ఈ సమస్యలు బాధిస్తూ ఎన్ని మందులు వాడినా కూడా తగ్గకుండా ఈ ఎలర్జీ సమస్యలు అనేవి వేధిస్తుంటాయి. అలాగే చర్మంపై చిన్న చిన్న కురుపులు లాంటివి వచ్చి దురద పెట్టి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా దీర్ఘకాలికంగా బాధించే చర్మ సమస్యలకు ఈ యొక్క సరసప్రిల్ల అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కుడివైపు వచ్చే కిడ్నీ స్టోన్స్ కూడా ఈ యొక్క సరసప్రిల్ల మదర్ టించర్ వాడుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేటివి తేలికగా కరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి కిడ్నీ స్టోన్స్ కూడా ఈ యొక్క సరసప్రిల్లని మదర్ టించర్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే చాలా సందర్భాల్లో యూరినరీ ఇన్ఫెక్షన్తో చాలామంది బాధపడుతుంటారు. ఇలా యూరినరీ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు మూత్రం పోసిన తర్వాత ఎక్కువగా మంట నొప్పి అనేది రావడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే మూత్రం పోసిన తర్వాత అలాగే పోస్తున్నప్పుడు కూడా మూత్రం మంట అనేది వచ్చి బాధిస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క సరసప్రిల్ల మదర్ టించర్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా దీర్ఘకాలికంగా చర్మ వ్యాధులు బాధిస్తున్న సందర్భంలో, అలాగే కుడివైపు వచ్చే కిడ్నీ స్టోన్స్కు, అలాగే మూత్రం యొక్క ఇన్ఫెక్షన్ కూడా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఈ సరసప్రిల్ల మదర్ టించర్ను ఉదయం 15 చుక్కలు, సాయంత్రం 15 చుక్కలు చొప్పున ఒక హాఫ్ కప్ వాటర్లో వేసుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా సుమారుగా 2-3 వారాల పాటు ఈ యొక్క మందును వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య తగ్గుముఖం పడుతుందో వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఇలా సమస్య తీవ్రతను బట్టి ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.